అయితే బ్రో ఇప్పుడు గురూజీ అంటే త్రివిక్రమ్ గారు అంటే ఆయన కమ్యూనిటీ వైజ్ కానీ ఆయన నాలెడ్జ్ కానీ ఆయనకి ఆ పురాణాల పట్ల ఉండే నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఒక మైథలాజికల్ ఫిలిం తయారు చేస్తున్నారు, అది అల్లు అర్జున్ ఒక డెడికేటెడ్ హీరో లాంటితో చేస్తారంటే ఆ కాన్సెప్ట్ ఆ సబ్జెక్ట్ అనేది ఎంత డీప్ వరకు ఉండొచ్చు అంటారు? నిజంగా మన గురూజీ గారు కథ విషయంలో కానీ కథనం విషయంలో కానీ, ఎందుకంటే సినిమా నడిచే కొద్దీ ఎవరికి అంత బోర్ కొట్టదు. ఒక అజ్ఞాతవాసియే కొంచెం అది సినిమా నెగిటివ్ వచ్చినా కూడా అది కూడా ఎక్కడ బోర్ కొట్టదు. అని తీసిన జులై అయితే మళ్ళీ అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ కి ఒకప్పట్లో రేడియోలో సినిమాలు వచ్చేది, అంటే ఓన్లీ ఆడియో అలా చెప్పే ప్రేక్షకులు ఉన్నారు. అతడు సినిమా కూడా చూసుకోండి, అతడు సినిమా టీవీలో బొమ్మ పడినా కూడా ఇలా వెనకాల తిరిగి జస్ట్ కళ్ళు మూసుకొని స్టార్టింగ్ నుంచి ఎన్ని డైలాగులు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది త్రివిక్రమ్ గారి ఘనత. అలా అల్లు అర్జున్ గారు కూడా జులై సినిమాలో ప్రతి ఒక్క డైలాగు ఎగ్జామ్ లో రాసేవాడు కాదు, బయట చదివేవాడు కాదు, ఎగ్జామ్ లో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి కదా, వాడేరా ఇంటెలిజెంట్ అని, చాలా ఇలాంటి చిన్ని డైలాగ్స్ కూడా ఆయన చాలా బాగా రాస్తారు. సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా లాస్ట్ లో మేము సార్ ₹1 తీసుకోవాలా, ఇది షేర్స్ తీసుకోవాలా అంటే నేను షేర్స్ అమ్మేశాను, ఏమి తీసుకోకుండా వచ్చేసాను అంటారు కదా. ఇవన్నీ ఎందుకంటే కుటుంబ వ్యవస్థను బంధాలని ఇవన్నీ చాలా బలమైన విధంగా త్రివిక్రమ్ సినిమాస్ ఉంటాయి కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా దానికి తగ్గట్టుగా ఇప్పుడు అలా వైకుంఠపురం మ్యూజిక్ పరంగా ఎంత హిట్ అయిందో అల్లు అర్జున్ గారు టబు గారు మధ్య ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కూడా అంత బాగా వర్కౌట్ అయింది. ఆ డైలాగులు కూడా మైథలాజికల్ సినిమా సబ్జెక్ట్ ఏ రేంజ్ లో డీప్ లో ఉండొచ్చు. నిజంగా మైథాలజికల్ అంటే గురూజీకి నాలెడ్జ్ కి అండ్ అల్లు అర్జున్ గారి యాక్షన్ కి నిజంగా ఇప్పుడు ఆయన పురాణాలు పక్కన పెడితే మన పుష్ప 2లో ఒక అమ్మవారు గెటప్ వేశారు, దానికే ప్రేక్షకులు ఇలాగే ఉంటారా అమ్మవారు పూజించిన వాళ్ళని ఫీల్ అయ్యేలా చేశారు. కాబట్టి ఇక్కడ గురూజీ డైరెక్షన్ కి ఆయన డెడికేషన్ కి ఇంకా అల్లు అర్జున్ ఇంకా బాగా చేస్తారని, ఇంకా ఆయన ఒక స్థాయిని పెంచే విధంగానే ఉంటుంది తప్ప ఎక్కడ ఆయన స్థాయిని దించే విధంగా గురూజీ తీయడని నా అభిప్రాయం భయ్య. సో ఇంతవరకు అల్లు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో అటు పుష్పరాజ్ కానీ ఇంతకు ముందు అంటే ఆ క్యారెక్టరే పరుగు సినిమాలో ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టరే ఉంటుంది తప్ప అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే మనకు రాదు. సో ఈ టైంలో కూడా కుమారస్వామి అనే ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ ని కుమారస్వామి అనే క్యారెక్టర్ మీద తీయబోతున్నాడు. సో ఇప్పటి నుంచి కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కుమారస్వామి అంటే ఇలా ఉంటాడా అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడంటారా? నిజంగా ఇప్పుడు మీరు రుద్రమ్మదేవిలో అనుష్క గారు రానా గారు ఉన్నా కూడా అల్లు అర్జున్ గారు ఒక తెలంగాణ యోధుడుగా చేశారు. జస్ట్ ఆయన రియల్ క్యారెక్టర్ ఉందంట, ఇప్పుడు గూగుల్లో కొట్టిన అల్లు అర్జున్ గారి ఫోటోనే వస్తుంది. అంటే అంత డెడికేషన్ గా చేశారు కాబట్టి ఆ అల్లు అర్జున్ గారు ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా అలాగే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు ఇప్పటికి మీరు గూగుల్లో చావా అని కొడితే ఆయన ఫోటోనే వస్తుంది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా జస్ట్ ఫ్యూచర్ లో ఇలాగే మంచిగా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ ని చూసేవాళ్ళు గారిని కొట్టేవారు, భీముడు అంటే ఎస్వి రంగారావు గారు వీళ్ళ ఫొటోసే వచ్చేవి. అలాగా ఇప్పుడున్న యాక్టర్స్ డెడికేషన్ లో అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి ఉంచారు భయ్య. అల్లు అర్జున్ గారికి కూడా ఆల్ ఇండియా కాదు ఆల్ వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన ఒక సినిమా ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆయన స్వయంగా ఎదిగిందేది నేను చెప్తాను. ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఒక 2 సినిమాలకే పరిమితమైనా కానీ 3వ సినిమా నుండి దేశముద్రు కాడి నుంచి ఫస్ట్ 6 ప్యాక్ చేసిన హీరోగా అల్లు అర్జున్ గారు మనకు తెలిసింది. కాబట్టి అల్లు అర్జున్ గారికి నిజంగా ఆయన డెడికేషన్ కి, ఎందుకంటే రియల్ ఇప్పుడు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంత కష్టపడిన అవసరం లేదు, కానీ దేశముద్రులో ఆ లుక్ ఆ స్టైల్ అప్పట్లో యూత్ చాలా హ్యాట్సాప్ చెప్పారు, ట్రెండింగ్ లో ఉండింది. ఆ డైలాగ్ మ్యాన్ కానీ ఇది మట్టి ఆ మాడ్యులేషన్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు కూడా ప్రతి పాత్రలో ఆయన వెరైటీ తనం చేస్తారు కాబట్టి పరుగులో కూడా ఎక్కడ యాక్షన్ ఓరియంటెడ్ లేకపోయినా కూడా ఆ లవ్ సెంటిమెంట్ లో కానీ ఆ నమ్మవేమో సాంగ్ కానీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. ఇవన్నీ ఆయన డెడికేషన్ కి హ్యాట్సాప్ చెప్తూ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్ కాబోతుందని అనుకుంటున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.